హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట నెల్లూరు ఫేమస్ చేపల పులుసు. సింపుల్గా టేస్టీగా నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ మనం ఒక గెండి చేప 1 కేజీ తీసుకున్నాము. ఇదండి పిడికిటంత చింతపండు పిడికిట్లో వేసి ఇలా నొక్కితే ఎంత చింతపండు వస్తుందో అంత చింతపండు అయితే తీసుకోవాలి. ఇది గుర్తు అన్నమాట. ఓకేనా. ఈ చింతపండుని అయితే శుభ్రంగా 2 సార్లు కడిగి ముందుగా నానబెట్టుకోవాలి. చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు టమోటా తీసుకున్నాము. 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాము. పచ్చిగా పుల్లగా ఉండే మామిడికాయ 1 తీసుకున్నాము. చిన్న సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ రెసిపీ మా ఇంట్లో పెద్దవాళ్ళు తయారు చేసే రెసిపీ ఫ్రెండ్స్. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇలాగే తయారు చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్స్. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మా ఇంట్లో పెద్దవాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారు ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్స్. టమోటాలు కొద్దిగా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్న టమోటాలు అయితే 2 తీసుకోండి. పెద్ద సైజు టమోటా కాబట్టి మేము 1 తీసుకున్నాము. ఓకేనా. ఈ విధంగా కట్ చేసుకోవాలి టమోటాలు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఫిష్ కర్రీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు నెల్లూరు ఫేమస్ కర్రీ, నెల్లూరు చేపల పులుసు. కట్ చేసిన టమోటాలు, ఎర్రగడ్డలు అన్నీ ఒక దగ్గర పెట్టుకుందాము. మామిడికాయ ముక్కలు మరి చిన్నగా కట్ చేసుకోకూడదు, పీల్ తోటి వేసేసుకోవాలి. చెక్కు తీయకూడదు, చెక్కుతోటే వేసేసుకోవాలన్నమాట. ఓకేనా. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మా ఇంట్లో పెద్దవాళ్ళు తయారు చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. మామిడి ముక్కలు మరి చిన్నగా కట్ చేసుకోకూడదు, కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ చేప ముక్కల్లో 1 స్పూను పసుపు వేద్దాము. 4 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం కొద్దిగా ఎక్కువగా పడుతుంది ఫిష్ కర్రీకి. 4 స్పూన్లు కారం వేసాము. తగినంత కల్లుప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన ఉంచిన ఎర్రగడ్డ ముక్కలు, టమోటా ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఆయిల్ ఫ్రెండ్స్. ఆయిల్ ఇలా వేయాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. 1 టీ గ్లాస్ ఆయిల్ వేసాము. ఈ చేప ముక్కలకి ఉప్పు, పసుపు, కారము, ఆయిల్ అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మా ఇంట్లో పెద్దవాళ్ళు తయారు చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు నెల్లూరు ఫేమస్ కర్రీ, నెల్లూరు చేపల పులుసు. ఓకేనా. ఈ విధంగా బాగా అయితే కలపాలి. మనం వేసిన ఉప్పు, కారం, ఆయిల్ అన్నీ ఈ చేప ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇదిగోండి, ముందుగా మనం నానబెట్టిన చింతపండు బాగా మెత్తగా పిసికేసి రసం అయితే తీసుకోవాలి. ఈ చింతపండు రసము ఈ చేప ముక్కల్లో వేసేద్దాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు నెల్లూరు ఫేమస్ కర్రీ, చేపల పులుసు. ఈ రెసిపీ మా ఇంట్లో పెద్దవాళ్ళు తయారు చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోవద్దు. ఈ ముక్కలు మునిగే వరకు మాత్రమే వాటర్ వేసుకొని ఒకసారి అయితే బాగా కలపాలి. ఇదిగోండి, ఈ విధంగా వాటర్ కూడా వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలపాలి. గంట అయితే ఎక్కడా పెట్టకూడదు, గంట అనేది వాడకూడదు ఫ్రెండ్స్ చేపల కర్రీకి.
ఇదండి ఈ విధంగా శుభ్రంగా కలిపేసి సెట్ చేసేయాలన్నమాట. ఈ విధంగా సెట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఓకేనా. ఇదిగోండి మనం కలుపు చేసి పెట్టుకున్న చేపల కర్రీ అన్నమాట. స్టవ్ వెలిగించి ఇదండి మనం కలిపి పక్కన ఉంచిన చేపల కర్రీ స్టవ్ మీద పెట్టుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వీడియో అప్పుడు అయిపోలేదు, ఎక్కడ స్కిప్ చేయకండి. మూత పెట్టి పెద్ద మంట పెట్టేసి బాగా తెల్లనివ్వాలి. ఇదిగోండి మన చేపల కర్రీ ఎలా తెల్లుతుందో చూడండి. ఇలా తెల్లుతున్నప్పుడు సన్న మంట పెట్టేయాలి. కట్ చేసి పక్కన ఉంచిన మామిడి ముక్కలు వేసేయాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ అయితే మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మా ఇంట్లో పెద్దవాళ్ళు తయారు చేస్తారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది నెల్లూరు చేపల కర్రీ వీడియో పెట్టమని అడిగారు. అందుకోసమే మేము ఈ వీడియో పెడుతున్నాము. గంటి అనేది ఎక్కడా పెట్టకూడదు. చూడండి తడి గుడ్డలు తీసుకోవాలి, క్లాత్స్ తడిపి తీసుకోవాలి. తడి గుడ్డలతోటే పట్టుకుని ఇలా కలపాలన్నమాట. ఒకసారి కుదిపి పెట్టేయాలి. గంటి అనేది మాత్రం పెట్టకూడదు ఫ్రెండ్స్. జాగ్రత్తగా తడి బట్టలతోటి పట్టుకుని కదిపి సన్న మంట పెట్టేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు అయితే ఈ కర్రీ ఉడికించుకోవాలి. ఇదిగోండి ఈ చేపల కర్రీకి మసాలా అన్నమాట. ఈ మసాలా పౌడర్కి కావలసిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు అన్నమాట. డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది. దోరగా వేయించుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు నెల్లూరు ఫేమస్ కర్రీ చేపల పులుసు. ఇదండి ఇవైతే దోరగా వేగాయి, మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఇదండి ఈ మాత్రం వేగితే చాలు. ఇప్పుడైతే ఇవి వేగాయి. స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసి బాగా చల్లారనివ్వాలి. వీటినైతే చల్లారనిద్దాం. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడైతే ఇవి ధనియాలు, జీలకర్ర, మెంతులు బాగా చల్లారాయి. మిక్సీలో వేసేసుకుందాము. మిక్సీ చేసుకుందాం. మిక్సీలో పొడి చేసుకోవాలి. ఇదండి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇదండి ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులో ఒక 10 వెల్లుల్లి రేఖలు పొట్టుతో సహా వేసేయాలి. మరోసారి మిక్సీ చేసుకోవాలి. ఇదండి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇదేనమాట చేపల కర్రీకి రుచినిచ్చే పొడి. ఓకేనా. ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి మన చేపల కర్రీ పొడి అన్నమాట. చాలా టేస్ట్నిచ్చే పొడి ఇది. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. నెల్లూరు ఫేమస్ కర్రీ చేపల పులుసులో వేసే మసాలా పొడి అన్నమాట ఇది. ఓకేనా. ఇదండి మన చేపల కర్రీ అయితే రెడీ అయ్యింది. ఒకసారి కదుపుదాము. గంట అనేది మాత్రం పెట్టకూడదు ఫ్రెండ్స్. తడి బట్టలతోనే క్లాత్ తడుపుకొని పట్టుకోవాలి, లేదంటే కాలుతుంది. తడి బట్టలతోటి పట్టుకొని ఇలా ఒకసారి కుదిపి ముందుగా మనము ప్రిపేర్ చేసి పక్కన ఉంచిన ఇదండి చేపల కూరలో వేసే మసాలా పొడి అన్నమాట. ఒక 2 స్పూన్లు వేద్దాము. ఈ పొడి ఈ చేపల కర్రీకి రుచి అన్నమాట. నెల్లూరు ఫేమస్ చేపల కర్రీ చూస్తున్నాం మనం. చేపల పులుసులో ఈ పొడి వేస్తే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదేనమాట సీక్రెట్ ఇంగ్రీడియంట్స్. ఓకేనా. ఒకసారి బాగా కదిపి ఈ విధంగా గంట అనేది ఎక్కడ యూస్ చేయకూడదు. గంటి పెడితే చేప ముక్కలు చిదిరిపోతాయి. తడి బట్టలతోనే పట్టుకుని ఒకసారి బాగా కుదిపి మూత పెట్టేసేయాలన్నమాట. ఇదండి చేపలు ఉడికింది లేనిది ఎలా తెలుసుకోవాలంటే మనం వేసిన ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా గంటితోటి ప్రెస్ చేస్తే
ఆనియన్ మెత్తగా ఉంటే చేపల కర్రీ ఉడికినట్టు. ఇదండి ఫ్రెష్ కరివేపాకు ఒక 2 రెమ్మలు తీసుకొని ఇలా నలిపి వేయాలి. అప్పుడే గుమగుమలాడిపోతుంది మన ఫిష్ కర్రీ. అంతే ఫ్రెండ్స్, మన నెల్లూరు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, గుమగుమలాడిపోతుంది మన చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.